జగనన్న కాలనీల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని బుక్క విశ్వనాథ్ నాయక్ పేర్కొన్నారు. గిరిజన ఉద్యోగి పట్ల భౌతిక దాడికి పాల్పడినటువంటి వారిపైన కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాథ్ నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు మూడే శంకర్ నాయకులు, బాధితుడు రమేష్ నాయక్తో కలిసి స్థానిక రాయచోటి సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ నాయక్ మాట్లాడుతూ కలెక్టరేట్ ఆవరణంలో గృహ నిర్మాణ శాఖ వారు స్వయాన పిడి సాంబశివయ్య నేతృత్వంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో తోటి ఉద్యోగస్తుడు శ్రీహరి పిడి సాంబశివయ్య సహకారంతో ప్రోద్బలంతో తోటి ఉద్యోగుల సమక్షంలోనే భౌతిక దాడులకు పాల్పడుతూ రకరకాల అసభ్య పదజాలాలు మాట్లాడడం దౌర్భాగ్యమని, అలాంటి వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పిడి సాంబశివయ్య సహకారంతో శ్రీహరి భౌతిక దాడులకు పాల్పడ్డాడని, గిరిజన ఉద్యోగి అయినటువంటి రమేష్ నాయక్కు చట్టబద్ధంగా ఏఈగా ఇన్ఛార్జ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ పిడి సాంబశివయ్య 2 లక్షల రూపాయల డబ్బులు డిమాండ్ చేస్తూ ఇవ్వకపోగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తూ తోటి ఉద్యోగికి డబ్బులు డిమాండ్ చేయడం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ రెడ్డి గారిపల్లి హౌసింగ్ లేఅవుట్ లో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నాణ్యమైన గృహాలు ఇవ్వాలనేటువంటి బృహత్తరమైన కార్యక్రమంలో భాగంగా చేపడుతుంటే కంచె చేను మేసినట్లుగా పిడి సాంబశివయ్య మరియు డిఈలు దాదాపు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అమ్ముకున్నారని, వారిపైన చట్ట ప్రకారం విచారణ చేపట్టి క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. నా పేరు బుక్కే విశ్వనాథ్ నాయక్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అన్నమయ్య జిల్లా. నిన్నటి రోజున అన్నమయ్య జిల్లా రాయచోటి నడిబొడ్డులో సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయం ఆవరణంలోనే హౌసింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి పీడీ గారు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక గిరిజన ఉద్యోగుడైనటువంటి రమేష్ నాయక్ పైన అదే ఆఫీసులో ఉండేటువంటి హరి అనేటువంటి వ్యక్తి అల్లరిమూకుగా తయారై అసభ్య పదజాలంతో మాట్లాడుతూ, అతని పైన అనరాని బూతులతో మాట్లాడుతూ భౌతిక దాడులకు సాక్షాత్తు పీడీ సమక్షంలో డిఈల సమక్షంలోనే భౌతిక దాడులకు పాల్పడేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇప్పటికీ గిరిజన ఉద్యోగుల పట్ల ఇంతటి చిన్నచూపు జరుగుతున్నదంటే సిగ్గుతో తలదించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గిరిజన సమాఖ్యగా మేము చెప్తున్నాం. ఈ అన్నమయ్య జిల్లాలో ఉండేటువంటి పీడి సాంబశివయ్య గారు గత కొద్ది నెలల నుండి ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి ప్రాంతాలలో ఉండేటువంటి ఎక్కడైతే హౌసింగ్ సైట్స్ హౌసింగ్ వర్క్ జరుగుతున్నాయో జరిగేటువంటి నేపథ్యంలో అతను బినామీగా ఉండేటువంటి హరిని పెట్టుకొని క్షేత్రస్థాయిలో కొంతమంది బినామీలను తయారు చేసుకొని దాదాపు కోట్ల రూపాయల డబ్బులు ఇసుక దగ్గర నుండి, స్టీల్ దగ్గర నుండి, సిమెంట్ దగ్గర నుండి పేదలకు ఇవ్వవలసినటువంటి వస్తువులన్నీ కూడా వీళ్ళు అమ్ముకొని ఈరోజు పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి రాయచోట్లో చూస్తున్నది. ఇదే నేపథ్యంలో ఒకానొక సందర్భంలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా స్వయాన శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారికి చెప్పి పలానా హరి అనేటువంటి వ్యక్తి ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నాడు, ఈ శాఖ భ్రష్టు పట్టిపోతున్నదని మొరబెట్టుకుంటే స్పందించేటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు అతను వెంటనే కలెక్టర్తో చెప్పి పక్కకు ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి. అయితే ట్రాన్స్ఫర్ అయినటువంటి 1 నెలలోనే మళ్ళీ స్థానచలనంలోకి వచ్చేసి నేనే ఈ ప్రాంతానికి పీడీని, నేనే ఈని, నేనే డిఈని, మీరు ఏం చేసుకుంటారేమో, నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి, నాకు అధికారులు అండదండలు ఉన్నాయని చెప్పేసి పెట్టేకపోయి విర్రవిగేటువంటి పరిస్థితిని ఈనాడు మనం చూస్తున్నాం. అందుకోసం మేము చెప్తున్నాం గిరిజన సమాఖ్యగా, ఈనాడు మా గిరిజన బిడ్డ పట్ల, మా గిరిజన ఉద్యోగుడి పట్ల ఈ విధంగా అన్యాయంగా పద్ధతులు లేకోకుండా బాహ్యంగా ఈరోజు భౌతిక దాడులకు దిగి పాల్పడేటువంటి పరిస్థితిని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఈ అన్నమయ్య జిల్లా పోలీసు వారు మా గిరిజన ఉద్యోగుడు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ మాత్రం కేసు కట్టాలి. కేవలం
హరి అనేటువంటి వ్యక్తి పైన అట్రాసిటీ కేసు నమోదు చేసి సంబంధించినటువంటి హరికి ప్రోత్సహించి హరికి ప్రోద్బలం చేసేటువంటి అధికారుల పైన ఎందుకు కేసులు కట్టరని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటికైనా కానీ చిత్తశుద్ధితో ఆలోచన చేసి సంబంధించినటువంటి అధికారి పైన సంబంధించినటువంటి శాఖ పైన అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఏదైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టి ఏదైతే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారో, ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ ధనాన్ని మళ్ళీ రికవరీ చేసి పేదలకు పంచి పెట్టేంత వరకు కూడా, మాకు న్యాయం జరిగేంత వరకు కూడా గిరిజన సమాఖ్యగా మేము పోరాటం చేస్తున్నాం. మేము చెప్తున్నాం, ఈ యొక్క రమేష్ నాయక్ పైన జరిగినటువంటి భౌతిక దాడిని పూర్తిగా ఖండిస్తూ ఈ యొక్క ప్రభుత్వమే ఇతన్ని ప్రొటెక్ట్ చేయాలి. భవిష్యత్తులో ఇతను అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కాబట్టి భవిష్యత్తులో పీడీ వారు, డిఈ వారు వీళ్ళందరూ కూడా మళ్ళీ నీ ఉద్యోగాన్ని మేము తీసేస్తామని చేసి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితిని మేము ఖండిస్తున్నాం. అందులో భాగంగానే ఈ యొక్క పీడీ గారు ఈ ప్రాంతంలో పనిచేసేటువంటి దాదాపు 11-12 మంది ఇన్ఛార్జ్ ఏఈల దగ్గర నుండి దాదాపు లక్షల రూపాయలు వసూలు చేసి పూర్తిగా డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేయటువంటి పరిస్థితి ఉంది. ఇతను ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ ఏఈగా ఇన్ఛార్జ్గా ఇవ్వడానికి ఎలిజిబిలిటీగా ఒక గిరిజన పెట్టే ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఎలిజిబిలిటీ లిస్టులో పెట్టకుండా 2 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఒక 50,000 రూపాయలు పీడీ గారికి ఇస్తే మనం 1,50,000 రూపాయలు ఇవ్వలేదని కారణం చేత రకరకాల ఈ ప్రయత్నాలను చేసి ఆ ఫైల్ను మభ్యపెట్టి ఇది ఫాల్స్, ఇది ఫేక్ అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. మరి నీ ఎంక్వైరీలో ఏం తెలియదు మిస్టర్ పీడీ గారు? నీ ఎంక్వైరీలో ఆ సర్టిఫికెట్స్ అన్ని జెన్యూన్ అని తేలినాయి కదా. మరి జెన్యూన్ అని తేలినప్పటికీ కూడా నువ్వెందుకు ఈ గిరిజన బిడ్డకు ఇప్పటి వరకు రెగ్యులర్ పోస్ట్ అలాట్మెంట్ చేయలేకపోతున్నావు? ఒకసారి ఆలోచన చేయి. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఈ శాఖలో జరుగుతున్నటువంటి పీడీ గారి పట్ల తప్పకుండా అతనిపైన విచారణ చేపట్టాలి. అవినీతి పైన విచారణ చేపట్టాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అతనిపైన కూడా కేసులు కట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజానికానికి మోసం చేయటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి చట్ట ప్రకారం అతనిపైన కూడా చర్యలు తీసుకోవాలని గిరిజన సమాఖ్య మేము డిమాండ్ చేస్తున్నాం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.